ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు మరియు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. స్వాతంత్రము వచ్చిన తర్వాత కొంతకాలం వరకు మనకు మన జీవన విధానానికి ఎటువంటి నియమ నిబంధన లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ సమయం వచ్చేసింది. ఇదే రోజు అనగా జనవరి 26, 1950 సంవత్సరంలో ఒక చక్కటి రాజ్యాంగాన్ని ఆచరణలో పెట్టడం జరిగింది. ఆ రాజ్యాంగము మనకు ఏమి బోధిస్తుందంటే ఐక్యత, సమానత్వము, న్యాయము మరియు స్వేచ్ఛను మనకు బోధిస్తున్నాయి. నిజంగా ఈ రాజ్యాంగం బట్టి మనం గర్వించదగిన విషయం. ఐ లవ్ ఇండియా. వి లవ్ ఇండియా. బైబిల్ గ్రంథంలో నియమ నిబంధన లేని 2 ముఖ్య సంఘటనలు మీతో పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ సృష్టించక మునుపు అంత శూన్యం, కట్టిక చీకటి. అటువంటి భయంకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టికర్త అయిన దేవుడు తన మహాశక్తి చేత భూమిని, ఆకాశాన్ని, సూర్యుని, చంద్రుణ్ణి, నక్షత్రాలను సృష్టించాడు. వాటిని వాటి కక్షలో ఉంచి ఒక క్రమశిక్షణతో వాటిని నిర్మించడం జరిగింది. అది ఎందుకో తెలుసా? నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, సర్వమానవాళి కొరకు నియమ నిబంధనలు కలిగి ఉన్నది. కాబట్టి దీన్ని మనము ఆత్మీయ రాజ్యాంగం అంటాం. ఇంకొక సంఘటన ఏంటంటే, సృష్టికర్త చేత సృష్టింపబడిన ఈ ప్రజలు సరైన జీవన విధానాన్ని గడపక ఒకరి మీద ఒకరు కక్షలు, పగలు, ద్వేషాలు పెంచుకొని ఒక రాజ్యం మీదకి ఒక రాజ్యము యుద్ధాలు ప్రకటించుకొని మరణకండగా దారితీస్తున్న సమయంలో సృష్టికర్త అయిన దేవుడు తన ప్రియకుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించడం జరిగింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నియమ నిబంధనలు లేని జీవిస్తున్న ఈ మనుషులకు ప్రేమ చేత, బోధన చేత వారందరినీ ఒక్క తాటి మీదకి నడుపుతూ వారికి ఒక చక్కటి మార్గాన్ని ఏర్పరచడం జరిగింది. ఇదే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆత్మీయ రాజ్యాంగం. ఒకటేమో భౌతిక రాజ్యాంగము మన దేశం వలన మనకు కలిగితే, సృష్టికర్త అయిన దేవుడు వలన ఆత్మీయ రాజ్యాంగము, ప్రభు అయిన యేసుక్రీస్తు వలన ఆత్మీయ రాజ్యాంగము ఈ ప్రజలకు జీవించడానికి, వారి జీవన విధానం మెరుగుపరచడానికి ఇవ్వబడింది. నా ప్రియమైన క్రైస్తవులారా, ఎంతటి గొప్ప వారిని ఆలోచించండి. ఒకవైపు భౌతికమైన రాజ్యాంగం కలిగి ఉండడం మనము చక్కగా జీవిస్తున్నాం. మరి ఒక వైపు నీకు ఆత్మీయ రాజ్యాంగాలు కూడా నీకు ఇవ్వబడినాయి. ఎందుకో తెలుసా? నీవు బలపడాలి, ధైర్యపడాలి. నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో అభివృద్ధి అయి ఫలించి ముందుకు సాగుతూ ఇంకొక బాధ్యతమైనటువంటి బాధ్యతను మనకి ఇవ్వడం జరిగింది. అదేమిటంటే, ఇదే గుణాలను ఇతరులకు కూడా పంచి వారి జీవన విధానంలో ఇటు భౌతికమైన, ఇటు ఆత్మీయమైన రాజ్యాంగాలను వారికి బోధించి అందరినీ బలపరిచి అందరినీ ఒక తాటి మీద నడిపి వారి జీవన విధానాలలో, వారి పిల్లల జీవన విధానాలలో ఫలించి ముందుకు సాగాలని మనకి ఇవ్వబడినాయి. అందును బట్టి మనము ఈ భౌతిక ఆత్మీయ రాజ్యాంగాలను బట్టి మనం గర్వపడి సంతోషపడి ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ యొక్క కొద్ది మాటలు దేవుడు యేసుక్రీస్తు నామములో ఆశీర్వదింపబడునుగాక. థ్యాంక్ యూ.